వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. దేశమంతా కూడా ఇప్పుడు రాజకీయంగా రకరకాల భిన్న కోణాల నుంచి ఎదుగుతున్న పరిస్థితులు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మొన్ననే అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వంలో మాత్రం స్పష్టత ఏ మేరకు ఉంది, ప్రజల అజెండా ఏమిటి అని చూస్తే కొత్తగా ఇప్పుడు సనాతన ధర్మం అనే ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం బాగా చర్చనీయాంశం అవుతున్నాయి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఒక విభాగం పెట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం మరి దేనికి తార్కాణం? ఎవరి పలుకులు ఎవరు పలుకుతున్నారు? నిజంగానే ఆంధ్రప్రదేశ్లో ఇది ఫలిస్తుందా? దేశవ్యాప్తంగా అండ్ అటువైపు దక్షిణాదిన కూడా తలపతి విజయ్ చేసిన తీవ్రమైన మొన్న వ్యాఖ్యలు, ఎమోషనల్ స్పీచెస్ ప్రజలను చేరుకుంటాయా? రాజకీయ వాతావరణం గురించి మాట్లాడబోతున్నాయి ఇవాళ. మనతో పాటు జనసేన ఫార్మర్ జనరల్ సెక్రటరీ అండ్ సైద్ధాంతిక వ్యవస్థాపక వ్యక్తి అయిన రాజు రవితేజ గారు, అందరికీ సుపరిచిత రచయిత కూడా, ఇజం పుస్తకం రచించి అందరికీ సుపరిచితులయ్యారు. వారు మాట్లాడబోతారు. రవితేజ గారు నమస్కారం. సో వుడ్ యూ సే ద ఎన్వైరన్మెంట్ ఇన్ ద కంట్రీ ఈస్ చేంజింగ్? Of course, it has changed. Already changed. రైట్. అంటే సనాతన ధర్మానికి ఏమన్నా ఈ గత కొన్ని సంవత్సరాలలో ఒక కొత్త సవాల్ ఏమన్నా వచ్చిందని మీరు భావిస్తున్నారా, లేక ఇది రాజకీయంగా మలుపు తిప్పే పరిస్థితి అంటున్నారా? సెకండ్ వన్ ఈస్ కరెక్ట్. రాజకీయంగా మలుపు తిప్పేది. అండ్ ప్రతి అంశాన్ని గవర్నమెంట్ స్టేట్ కంట్రోల్ కిందికి తీసుకురావడానికి ఇది ఒక ప్రయత్నం. రిలీజన్ తీసుకొచ్చినప్పుడు మనకు అది కనిపిస్తుంటుంది. రైట్. దట్ రిలీజన్ని గవర్నమెంట్ కంట్రోల్కి తీసుకొస్తున్నారు అని కనిపిస్తుంది. కానీ కనిపించకుండా ఎన్నో విషయాలు మనం విచ్ గవర్నమెంట్ హ్యాస్ నథింగ్ టు డూ, దట్ ఈస్ ఆల్సో కమింగ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ద గవర్నమెంట్. రైట్. గవర్నమెంట్ అంటే స్టేట్ పవర్, స్టేట్ కంట్రోల్. ఇన్ ద 1930s ఇట్లా జరిగింది చాలా. 30s లో నాట్ ఇన్ ఇండియా బట్ ఇన్ యూరోప్. అండ్ కమ్యూనిజంతో 1911, 1912 ఆ టైంలో కమ్యూనిజం టుక్ ఓవర్ రష్యా. అక్కడ నుంచి సోవియట్స్ అండ్ సేమ్ థింగ్ యూరోప్కి వచ్చి మొత్తం అక్కడ ఎంత డిస్ట్రక్షన్ జరిగింది. సేమ్ సైన్స్ ఇవి. రైట్. ఇదే డిస్ట్రక్షన్కే దారి తీస్తుంది. దానికి ముసలిని, ద ఇటాలియన్ డిక్టేటర్, గేవ్ ఎ వెరీ గుడ్ డెఫినేషన్ ఆఫ్ వాట్ ఈస్ ఫ్యాషిజం. ఎవ్రీథింగ్ విదిన్ ద స్టేట్, నథింగ్ అవుట్సైడ్ ద స్టేట్, నథింగ్ అగెయిన్స్ట్ ద స్టేట్. This is the definition of fascism. So everything will come under the state's purview. Right. మీరు ఏం తింటున్నారు, ఏం తినొచ్చు, ఎట్లాంటి బట్టలు వేసుకోవాలి, ఎట్లాంటి బట్టలు వేసుకుంటే వాడు ఎనిమి, ఎట్లాంటి బట్టలు వేసుకుంటే వాడు స్టేట్కి ఫ్రెండ్. సో కపడే దేక్కే పహచాన్ లేతే అన్నారు కదా. అవును. సో ప్రతిదాని ఎట్లాంటి ఆలోచనలు ఉన్నాయి, మీరు మీ ఫ్రెండ్స్కి ఏమని కామెంట్స్ చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్కి ఏం రాస్తున్నారు, మీ మెసేజ్లు ఏంటి, ఎవ్రీథింగ్ కమ్స్ విదిన్ ద స్టేట్, నథింగ్ అవుట్ సైడ్ ద స్టేట్, నథింగ్ అగెయిన్స్ట్ ద స్టేట్. అగెయిన్స్ట్ ద స్టేట్ ఎవరన్నా మాట్లాడితే అది నేరం అయిపోతుంది. అవును. సో రిలీజన్ కూడా న్యాచురల్లీ దాని కిందికి రావాలి. అవును. రిలీజన్ని ఒక్కో కంట్రీ ఒక్కో తీరుగా వాడుకుంది. ఇది ఇప్పుడు ఇండియాలో ఇండియన్ పీపుల్, ఈ భారతదేశంలో ఉన్న పీపుల్ చాలా రిలీజియస్ పీపుల్ కాబట్టి అది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దాన్ని వాడుకునే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు గత బహుశా 10-15 సంవత్సరాలు ఆర్ మోర్ మీరు అసోసియేట్ అయినప్పటి నుంచి చూస్తే కూడా, ఫ్రమ్ కమ్యూనిజం టు కమ్యూనలిజం మీరు ఎలా చూస్తున్నారు? అతనికి ఒక ఫర్మ్ ఐడియాలజీ అని ఏం లేదండి. He will give himself to anything that is advantageous to him. నాకు ఏది అడ్వాంటేజెస్గా ఉంటే దానికి వెళ్ళిపోతాను. సో ఐదర్ హీ ఈస్ క్రాలింగ్ ఆల్ ఓవర్ యూ అండ్ లికింగ్ యువర్ ఫీట్, ఆర్ హీ స్పిటింగ్ ఇన్ యువర్ ఫేస్. Depends on what you are to him at that moment. So he can fall at the feet of Mayavati and tomorrow he can kick her. వుడ్ ఇట్ బి రైట్ టు సే, అంటే ఇన్ దిస్ కాంటెక్స్ట్, దట్ బహుశా బీజేపీతో దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా ఈ అనుబంధం కొనసాగుతుంది. సో మేబీ బీజేపీ భావజాలం కొంత వంట పట్టింది అని అనుకోవచ్చా? అది సెకండరీ. అది అయినా కానీ అది సెకండరీ. ఇప్పుడు సడన్గా బీజేపీ పడిపోయింది అనుకోండి, విచ్ ఇస్ నాట్ లైక్లీ ప్లాజిబుల్, బట్ if such a thing happens,
whoever comes to power, he will again సో change his tack. మీరు అనేది ఏంటంటే దట్ ఎవరైతే అక్కడ పవర్లో ఉన్నారో దట్ డిక్టేట్స్ ఆయన ఐడియాలజీ ఏమిటని, Because he wants టు బి పార్ట్ ఆఫ్ దట్. the same thing what I just defined. Nothing outside the state, everything within the state, nothing against the state. సో డిక్టేటర్స్ కానీ ఫ్యాషిస్ట్స్ కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా అట్లాగే ఉంటుంది. నథింగ్ అగెయిన్స్ట్ మీ, నథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ మీ, నథింగ్, ఎవ్రీథింగ్ షుడ్ బి విద్ ఇన్ మై కంట్రోల్. రైట్. సో అట్లాంటి పర్సన్స్ స్టేట్ పవర్ని ట్రాన్స్లేట్ ద సేమ్ థింగ్ టు ద స్టేట్ పవర్. రైట్. సో యూ కెన్ సీ ఎ పర్సన్స్ లైఫ్ అండ్ దెన్ యూ కెన్ ఈజీలీ సే హౌ దే లివ్. ఈరోజు కొన్ని ఆందోళనకర పరిణామాలు ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా పోస్టులు పెట్టినా ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో ఉన్న గవర్నమెంట్కి ని క్వశ్చన్ చేస్తూ వాళ్ళకి కొంత అగేన్స్ట్గా స్ట్రాంగ్ వార్నింగ్స్ వచ్చి ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేసే లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు చాలా ర్యాంపెంట్గా ఇష్యూస్ కొన్ని ఈ 6 గ్యారంటీలు హామీలు పక్కన పెట్టేస్తే చాలా విషయాలు గాడి తప్పినట్టుగా కొట్టొచ్చినట్టు కనిపిస్తాయని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. ఉదాహరణకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక పర్ఫెక్ట్లీ ఆయిల్డ్ మెకానిజంలో ఉన్న ఒక వ్యవస్థ అంతా కూడా ఇప్పుడు దాదాపు గాడి తప్పింది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడతామని చెప్పారు ఈ గవర్నమెంట్ వస్తే, ఆ దాఖలాలు ఏం కనిపించలేదు. క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్, బాలిక మీద మొన్న అత్యాచారం జరగడం, అనేక సంఘటనలు బయటకు వస్తున్నాయి. అవన్నీ ఉండగా వాటి మీద ఎవరూ మాట్లాడనివ్వకుండా మరోవైపు ఈ సనాతన ధర్మం అనే అజెండాని లేవనెత్తడం ద్వారా అది నిజంగా నిర్మాణాత్మకం అవుతుందా? కాదు, అది ఫెయిల్ అవుతుంది. దీంతో పవన్ కళ్యాణ్ యాక్చువల్లీ విల్ బి డిస్ట్రాయిడ్. Prophetic words, very dangerous to prophecy, but his political career నాశనానికి వెళ్తుంది ఇది. కానీ దానికి ముందు ద క్యాండిల్ బర్న్స్ బ్రైటెస్ట్ ఎట్ ది ఎండ్ అంటాం కదా, హీ విల్ బర్న్ బ్రైట్. సో దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్. ఇంకోటి, ఇట్స్ ఎ పెక్యులియర్ సిచ్యువేషన్ మేడం. టీడీపీ అజెండా సనాతన ధర్మం కాదు, అది టీడీపీ అజెండా కాదు. ఇఫ్ యు సీ 3 times కానీ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కానీ సిబిఎన్ ఉన్నప్పుడు ఆయన అజెండా ఎప్పుడు కూడా ఇట్ వాజ్ ఆల్వేస్ టెక్నాలజీస్, ప్రోగ్రెస్, న్యూ థింగ్స్, ఫ్యూచర్ అండ్ జాబ్స్, ఎకానమీ, మనీ. దట్ హ్యాస్ బీన్ హిస్ ప్లాంక్ ఆల్వేస్. అండ్ అది అతని స్ట్రాంగ్ సూట్, దట్స్ హిస్ ఫోర్టే. He never spoke about these kind of things. బట్ ద ఫ్యాక్ట్ దట్ అంటే బీజేపీతో కలవడమే కొన్ని అంటాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఉండడం అంటే కొన్ని గ్యారంటీలు ఉంటాయి, అంటే ట్రాఫిక్ ఉంటుంది, కొన్ని సమస్యలు ఉంటాయి, అలాగా బీజేపీతో చేయి కలపడం అంటేనే ఒక కమ్యూనల్ అజెండా ఉన్నది అని అనుకోవడానికి మనకి స్కోప్ లేదంటారా? ఉంది, కమ్యూనల్ అజెండా వాళ్ళకు ఉండొచ్చు. కానీ కమ్యూనల్గా ఏదైనా అడ్వాంటేజెస్గా ఉంటే అది కొంచెం అడ్వాంటేజ్ తీసుకోవడంలో కూడా పాలిటీషియన్స్, పొలిటికల్ పార్టీస్ హెజిటేట్ చేయవు. కానీ ఆల్ అవుట్గా వెళ్ళి మొత్తం నా ఇన్నర్ కాన్స్టిట్యూషన్ మొత్తం నేను మార్చుకుంటాను అనడం, అది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇట్ ఈస్ ఈజీ ఫర్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఈజ్ అ గై లైక్ దాట్. బట్ సిబిఎన్ హ్యాస్ ఎ లాంగ్ హిస్టరీ ఆఫ్ గుడ్ వర్క్స్ అండ్ బ్యాడ్ వర్క్స్ అన్నీ. ఆయనకు ఒక ఇమేజ్ ఉంది, వరల్డ్ ఓవర్ ఉంది. And so he could bring Bill Clinton to inaugurate the high-tech cyber towers. So ఆయన ప్రయారిటీస్ వేరేంటారు అప్పట్లో. అంటే అది ఆయనని see the past will flow into the present and the future also. అదొకటి. ఇంకోటి, who is the chief minister of Andhra Pradesh? That's the big question అండి. ఇప్పుడు నేను ఒక few days back ఒక ట్వీట్ చూశాను పవన్ కళ్యాణ్ది. జనరల్గా నేను ట్విట్టర్ వెళ్ళను, కానీ ఐ డిడ్ దట్. అండ్ ఇన్ దట్ హీ సెడ్ సంథింగ్, హీస్ మీటింగ్ సంబడి ఇన్ మై క్యాంప్ ఆఫీస్. That's an extremely vain statement to give, my camp office. He is not the chief minister. Camp office is given to a chief minister. Not to a deputy CM? No. How many camp offices will be there then? Suppose if there are 3 deputy chief ministers.
ఒక 3 ఉండాలి. లాస్ట్ టైంలో 5 ఉన్నారు కాబట్టి. సో జనరల్గా ఎందుకు అట్లా మోర్ దాన్ 1 డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎందుకు పెడతారంటే ఆ పొజిషన్ని డైల్యూట్ చేసి దాంతో చీఫ్ మినిస్టర్కి థ్రెట్ రాకుండా చూడడానికి. సో డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈజ్ ఆల్వేస్ అ చీఫ్ మినిస్టర్ వెయిటింగ్ ఇన్ ద వింగ్స్ ఇన్ కేస్, not to act as chief minister while the chief minister is actually there in the seat. In his absence evanna kavalse untundi gani. So he has given a new definition. He is running and he is, mark my words, he is going to run a parallel government in at least 1 or 2 years lo. On behalf of who? Nene chief minister annattu, nenoko chief minister annattu. Because he is hungry for that power. He wants complete control, and he will be a big problem for Chandrababu Naidu. The biggest backstabbing is going to be from BJP to TDP. In the times to come antaru. Ante ఏ విధంగా సెపరేట్గా వాళ్ళ ఓన్ ఫోర్స్ని వాళ్ళ ఓన్ నేరేటివ్ని బిల్డ్ చేయడం ద్వారా వాళ్ళు బిల్డ్ బికాస్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇట్స్ అందరూ కలిసికట్టుగా ఉన్నట్టుగా మనం భావిస్తున్నాం. టీడీపీ, బీజేపీ, జనసేన లేదు, బహుశా బయటికి రాకుండా జనసేన వైపు నుంచి, బికాస్ దే హ్యావ్ ఎక్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద అసెంబ్లీ, వాళ్ళ చేత ఈ పలుకులు పలికిస్తున్నారా టీడీపీ బీజేపీ కలిసి అని కూడా ఒక నెరేటివ్ వస్తుంది. బీజేపీ, జనసేన దే వుడ్ లైక్ టు ఫైట్ విత్ వైఎస్ఆర్సీపీ. మరి టీడీపీ ఏమవుతుంది అప్పుడు? టీడీపీ ఈజ్ అ ప్రిన్సిపల్ ఆపోజిషన్గా ఉండింది వైసీపీకి. ఇప్పుడు వాళ్ళు రూలింగ్కి వచ్చారు, వైసీపీ ఈజ్ ది ఆపోజిషన్. కానీ రూలింగ్ ఉన్నప్పుడు వాళ్ళకే ఇంపార్టెన్స్ వస్తుంది, టీడీపీకే ఇంపార్టెన్స్ వస్తుంది. జనసేనకి ఎక్కడికి వస్తుంది? జనసేన బీజేపీ చెప్పిన మాట వింటుంది. సో వాళ్ళు జనసేనని ముందు తీసుకొని దే వాంట్ టు గెట్ ఇన్ టు ద స్టేట్. రైట్. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు ఒక ఫుట్ హోల్డ్ కావాలి. బెస్ట్ ఛాన్స్ ఫర్ దెమ్ ఇస్ పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఏది చెప్తే చేస్తాడు. సో వాళ్ళు హీ ఈజ్ అట్రాక్టివ్ వాళ్ళకి. సో దే హ్యావ్ ఫాలన్ టు హిస్ గైల్. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోం మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి, మీరు నిశ్చలంగా ఉండండి, ఏమి చేయకుండా హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రవితేజ్ గారు, ఇదే సమయంలో హోమ్ మినిస్టర్ అనితని ఆయన విమర్శిస్తూ హోంశాఖ మంత్రి ఏం చేస్తోంది, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను ఫలానా మంత్రిని అని చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ గారు విరుచుకుపడ్డారు. ఇది ప్రజల పక్షాన మాట్లాడుతున్నట్టుగా అన్వయించుకోవచ్చా మనం? We cannot say clearly, but there is no surprise. ఇందులో సర్ప్రైజ్ ఏం లేదు. ఆయన టీడీపీతోనే ఫైట్ చేస్తాడని మనం జూన్ రిజల్ట్స్ కాకముందు మనం ఇంటరాక్ట్ అయిన దాంట్లోనే నేను చెప్పాను. He will fight with TDP. So he will fight with TDP. This is just one of the things. Ante it will keep coming. So he will fight with them. And అందులో సర్ప్రైజ్ ఏం లేదు. ఇది కాకుండా ఇంకో కేసు వస్తుంది, ఇంకో ఇష్యూ వస్తుంది, అందులో కూడా he will do the same. అంటే ఒక ఇండిపెండెంట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే ప్రయత్నం అయితే జరుగుతుందంటారు. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఒక ల్యాడర్ తీసుకొని మనం ఒక బిల్డింగ్ ఎక్కుతామండి, ఆ ఎక్కిన తర్వాత ల్యాడర్ ని తన్నేస్తాం. రైట్. ఓకే, టీడీపీ హస్ బీన్ హిస్ ల్యాడర్. అంతకుముందు అదర్ ల్యాడర్స్ వేర్ దేర్. ఎన్నో ల్యాడర్స్ ని అట్లా తన్ని పైకి ఎక్కాడు. రైట్. సో ఇప్పుడు హీ హాస్ నో లాయల్టీ టు ఎనీథింగ్ ఎక్సెప్ట్ హిస్ ఓన్ అజెండా అండి. హీ హాస్ నో అదర్ మోర్, అంటే ఏ విలువకి చంద్రబాబు నాయుడు ఏంటంటే he will not be so easy to influence. And ఆయన కూడా ఆయన experienced politician, ఆయన experienced, far more experienced than Narendra Modi అండి. Far more experienced than Narendra Modi. So he was, Narendra Modi ఎక్కడో వెనకుండే అప్పుడు
when CBN was shining in the world. And he was a big kingmaker, big player. So అది ఉంటుంది కదా, దట్స్ మోర్ ఓవర్ టీడీపీ ఈజ్ ఎ ప్రాపర్ పార్టీ అండి, విత్ రికార్డ్ ఆఫ్ విక్టరీస్ అండ్ హ్యావింగ్ బీన్ ఇన్ రూలింగ్ సైడ్ ఫర్ సెవరల్ థింగ్స్. సో ఇట్ హ్యాస్ అ బిగ్ రికార్డ్ అండ్ ఇట్ హ్యాస్ అ బిగ్ స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రాస్ రూట్స్ దాకా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్. సో ఇప్పుడు దాన్ని ఎట్లా తీసేస్తాం? దాన్ని వీకెండ్ చేయడము, బీజేపీ అండ్ జనసేన దే విల్ be committed to weakening TDP and fighting with, they will not fight with Jagan until they finish their fight with TDP. సో అయితే ముందు ఫస్ట్ ప్రథమ శత్రువు ఇక్కడ ఇంట్లోనే ఉన్నాడని చెప్తారు. Main biggest problem for CBN and TDP would be Janasena. రైట్. ఇక్కడ ఒక మాట అడగాలి మిమ్మల్ని. అంటే గతంలో మీరు హిస్టరీ చూస్తూ వచ్చారు కాబట్టి ఒక స్టేట్మెంట్ చేస్తే, ఉదాహరణకి సనాతన ధర్మ పరిరక్షణ కోసం నేను ఫలానా పని చేస్తాను, ఇచ్చేస్తానంటే వాట్ ఈస్ దట్ అజెండా యాక్చువలైజ్ టు బి? అంటే దానిలో ఉన్న అంశాలు ఏముంటాయి మీకు తెలిసిన? అందులో ఇట్ ఈస్ జస్ట్ సమాజంలో ద్వేషం క్రియేట్ చేయడానికే అది. సనాతన ధర్మం కానీ హిందూయిజం కానీ ఎక్కడ కూడా దానికి ఏమీ థ్రెట్ లేదు. థ్రెట్ని సృష్టిస్తున్నారు, ఉన్నట్టు ఆ పర్సెప్షన్ని క్రియేట్ చేస్తున్నారు, చేసి దాన్ని రక్షిస్తాం మనం అని. అంటే ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అడిగితే, ఆలయాల మీద జరిగిన అక్కడక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అని అవని ఇవన్నీ చెప్పచ్చు, లేదు ఎవరో చేసిన స్టేట్మెంట్స్ అని చెప్పి. బట్ మన దేశం రాజ్యాంగం ప్రకారం చూస్తే ఆ ఇన్సిడెంట్లన్నీ క్రైమ్ ఇస్ అ క్రైమ్, నో మ్యాటర్ వాట్. ఎవరైనా వచ్చి రాళ్ళు రువ్వడం, ఏదైనా చేసే ప్రయత్నం చేయడం ఖచ్చితంగా అది శిక్షార్హం. అది సనాతన ధర్మం కోణ నుంచి మాత్రమే కాకుండా ఇండిపెండెంట్గా కూడా క్రైమ్గా చూడాలి. బట్ ఇంతకంటే పెద్ద మోతాదులో ప్రెస్సింగ్ ఇష్యూస్ నడుస్తున్న టైంలో ఇది ఏ విధంగా నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళ్తుంది దేశాన్ని కానీ లేదు రాష్ట్రాన్ని కానీ? ఇది తీసుకెళ్ళదండి, ఇట్ విల్ ఇన్ఫ్యాక్ట్ డైవర్ట్ చేస్తుంది ఇష్యూస్ నుంచి. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది, ఒకవేళ దాన్ని వాళ్ళు పూర్తిగా అమ్మేసి అంబానీకో అదానికో ఇచ్చేస్తే వీళ్ళు దాన్ని ఆన్సర్ ఇవ్వాలిగా. బీజేపీ గవర్నమెంట్ అట్లా చేస్తే టీడీపీ ఆన్సర్ ఇవ్వాలిగా ప్రజలకి, విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడ పోయింది అని. మరి వాళ్ళు డైవర్ట్ చేయడానికి బెస్ట్ థింగ్ ఈజ్ నీ ధర్మం నీ రక్షించుకోవాలి, ధర్మో రక్షిత అని చెప్తున్నాడు కదా. ఇట్ ఈస్ ద మోస్ట్ డిస్పికబుల్ వే టు డూ పాలిటిక్స్. అంటే ఇంకా డైరెక్ట్గా అడగాలంటే, సనాతన ధర్మాన్ని రక్షించడం ద్వారా ఈ మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలు కొంచెం తగ్గుతాయా? తగ్గవు. రెండోది, విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే జరగబోతోందో పరిణామం అవన్నీ ఇదైపోయారో, అది ఏమన్నా ఆగిపోతుందా మధ్యలో అర్థాంతరంగా? అవన్నీ ఏం జరగవండి. ఇన్ఫ్యాక్ట్ లేదు, ఇంకేమన్నా 6 గ్యారంటీల్లో ఇంకోటి ఏమన్నా వచ్చేస్తుందా? అంటే హౌ విల్ ఇట్ ట్రాన్స్లేట్ టు అన్ యాక్చువల్ కామన్ మ్యాన్స్ లైఫ్ అన్నది ఎప్పుడూ కూడా ప్రజల మంచి చెడులు కోరే మేము మమ్మల్ని ఎన్నుకోండి అని అంత ధీమాగా వచ్చిన గవర్నమెంట్ ఈ దిశగా ఏం మాట్లాడట్లేదు ఎందుకని? ఇట్ ఈస్ డిస్రప్టివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఒకటి, అండ్ this is a very good way to cover up all those inefficiencies and inabilities and failures. It's a very good way to this thing. What better than to rile up society in the name of religion, and that's the best business in the world. అంటే ఒక సాఫ్ట్ ఇష్యూని తీసుకొని. బట్ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే రవితేజ్ గారు, ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొంచెం బ్రాడ్గా కనిపించేవారు, బ్రాడర్ థింకింగ్ ఉన్న వ్యక్తిలా కనిపించేవారు. ఉదాహరణకి ఇఫ్తార్ విందుల్లో ఆయన పాల్గొన్న తీరు, అందరినీ కలుపుకుపోవడం, అందరితో మంచిగా మమేకమై ఉండే ప్రయత్నం చేయడం, అనేక సందర్భాలలో ఒక సనాతనికి ఉండవలసిన ఆందోళనలు ఏవైతే ఉన్నాయో ఆయన స్పెసిఫిక్గా ఈ ఆస్పెక్ట్స్లో నేను బాధపడుతున్నా కాబట్టి ఈ ఆస్పెక్ట్స్లో నేను ఇకపై రక్షిస్తాను చేస్తాను ఇలాంటి కాంటెక్స్లో అని చెప్పుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఐ డోంట్ నో వాట్ టు సే టు దట్. హీ కుడ్ హ్యావ్ డన్ సో మెనీ థింగ్స్ ఆ విధంగా చూస్తే. బట్ ఆయనకి ఉన్న ఛాన్స్ అంతా ఈ స్పాయిల్డ్ ఇట్ హిమ్సెల్ఫ్. అండ్ ఇప్పుడు ఎందుకు స్పాయిల్డ్ అంటే, మీరు స్పాయిల్డ్ అని అంటున్నారు కానీ ఒక విధంగా చూస్తే దే వన్ ది ఎలక్షన్. డస్ దట్ స్పీక్ ఎనీథింగ్ అంటే అబౌట్ దట్ దే వెదర్ దే స్పాయిల్డ్ ఆర్ నాట్? हार जीत क्या चीज़, वीरता की पहचान समर है.
సచ్చాయి పర్ హార్ కర్ భీ నా హార్తా వో నర్ హై. అంటే నువ్వు అబద్ధం కొరకు పోరాడి గెలిచినా కానీ వేస్టే, సత్యం కొరకు పోరాడి ఓడిపోయినా అని గ్రేటే. సో నువ్వు దేని కొరకు పోరాడుతున్నావు అది మెయిన్ కదా. సో సమాజాన్ని చీల్చడానికి పోరాడితే నువ్వు అందులో సక్సీడ్ అయినా కానీ నువ్వు ఫెయిల్ అయినట్టే, నువ్వు సమాజాన్ని నాశనం చేసావు. సో ఎక్కడ లేని ద్వేషం తీసుకొచ్చి సృష్టించి ట్రై చేస్తున్నాడు. అది సక్సెస్ఫుల్ కాదు. ఆంధ్ర పీపుల్ దానికి సక్సెస్ ఇవ్వరు. ఇది ఎందుకంటున్నాం అంటే తాట తీస్తా లాంటి పెద్ద పెద్ద పదాలు మీరు వినే ఉంటారు, నిన్న మొన్న కూడా అన్నారు. అది మామూలుగా అసలు ధర్మంలో ఏ ధర్మం అయినా ముందు చెప్పేది శాంతి సహనం. పోనీ నిజంగా ఎవరైనా వచ్చి ఏమన్నా అన్నా కూడా దానికి ఒక వ్యవస్థ ఉంటుంది, ఒక చట్టపరమైన వ్యవస్థ ఉంటుంది, అన్ని విధాల అది ఒక రాజ్యాంగం ఉంది మనకి. సో తాట తీస్తా అనేసి ఒక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఒక బాధ్యత గల పొజిషన్లో చెప్పడం అన్నది కొంతమంది అభిమానుల్ని ముఖ్యంగా దిగ్భ్రాంతి గురి చేసింది. అండ్ హీ విల్ నాట్ చేంజ్ అండి, వెదర్ హీఈస్ ఇన్ రూలింగ్ ఆర్ వెదర్ హీఈస్ ఇన్ ఆపోజిషన్, వెదర్ హీఈస్ మ్యావరిక్. అంటే మ్యావరిక్, ఐ డోంట్ మీన్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్. Maverick, he can take it as a compliment. Lot of times in my interactions with him, when I said something, it was a critical observation, he took it as a compliment. So what was the critical observation? Like this, Maverick ante wild horse. It has no control, it has no direction. అది ఎటు పరిగెడుతుందో దానికే తెలియదు. ఇష్టం వచ్చినట్టు అది పరిగెడుతూనే ఉంటుంది. ఇట్ హ్యాస్ నో పర్పస్. బట్ ఇక్కడ కళ్యాణ్ ఎవరి చేతిలో ఉంది అన్నది క్వశ్చన్. ఎవరి చేతిలో లేదు, అది బీజేపీ చేతిలో కూడా లేదా? బీజేపీ ఓకే, నేను ఎందుకన్నానంటే అతని కెరియర్ నాశనం అయిపోయింది ఆల్రెడీ అని. హీ కెనాట్ ఎక్స్ట్రికేట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ బీజేపీ. లోపలికి వెళ్తున్నాడు పద్మవ్యూహంలోకి, బాగానే ఉంటుంది వెళ్ళేటప్పుడు, దాంట్లో నుంచి బయటికి రాలేడు. ఒకవేళ టుమారో ఇఫ్ హీ ఫీల్స్ దట్ అరే నేను తప్పు చేశాను, వీళ్ళు నన్ను వాడుకుంటున్నారు అన్రియలైజ్ అయితే డోర్ క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ. హీ కెన్ నెవర్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు జస్ట్ డ్రాయింగ్ అ ప్యారలల్, అక్కడ తలపతి విజయ్ చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ చేయడం, ఇక్కడ సౌత్ సెంట్రిక్గా కూడా ఇక్కడ నుంచి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారి నుంచి కొన్ని ఫీలర్స్ వెళ్ళినట్టు అనిపిస్తుంది. వాట్ యూ సే అబౌట్ దట్? అబౌట్ ద హీఈస్ తమిళనాడు పాలిటిక్స్లో అదొక పెద్ద ఓషన్ ఆఫ్ పాలిటిక్స్. అందులో హీఈస్ అగెయిన్స్ట్ ద డిఎంకే, హీఈస్ పొజిషనింగ్ హిమ్సెల్ఫ్ అగెయిన్స్ట్ డిఎంకే and against BJP. Ideologically he is positioning himself against BJP. So it's neither going to be a communal or a complete DMK kind of thinking unna idu kuda undadu, leftist idu kuda undadu. Adi adoka separate burst of energy happening in South India. Adi etla adi shape avutundo we have to see. Endukante fervor and zeal chaala baaguntadi mundu start chesinappudu. One has to see after 1 or 2 years how they will perform and how they will hold up. So ఈ కమ్యూనల్ పాలిటిక్స్ అనేవి తమిళనాడులో వర్కౌట్ అవుతాయంటారా? సౌత్ ఇండియాలో ఎక్కడ కావండి, ఎందుకంటే ఏపీలో కూడా అవ్వవు. ఏపీలో కాదు, తెలంగాణలో కూడా కాదు. పీపుల్ విల్ నాట్ డూ ఇట్, దట్స్ ఇట్. కానీ స్టేట్ పవర్ ఉన్న వాళ్ళు దాన్ని క్రియేట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు స్టేట్ పవర్ ఉందనుకోండి, సపోజ్ యూ హ్యావ్ స్టేట్ పవర్, బట్ నాతో 1 million పీపుల్ ఉన్నారు, మీరు ఒక్కరే ఉన్నారు, కానీ యూ హ్యావ్ స్టేట్ పవర్, యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్ ఆర్ సంథింగ్. సో ఈ 1 million పీపుల్ వాయిస్ని మీరు చంపేయచ్చు ఒక్కరు. రైట్. నేను మాట్లాడేది, ఈ 1 million పీపుల్ మాట్లాడేది వాళ్ళ ముందు మైక్ పెట్టకుండా ఒక పర్సన్ ఎవరో మాట్లాడే దాని ముందు మైక్ పెడితే సమాజం అంతా అట్లాగే ఉందని అనిపిస్తుంది. స్టేట్ పవర్లో ఉన్నదే అది కదా. స్టేట్ పవర్ వాడుకుంటూ ప్రజల వాయిస్ని మనం చంపేయచ్చు. సో సౌత్ ఇండియాలో ప్రజలు ఎవ్వరు కూడా ఈ కమ్యూనల్ పాలిటిక్స్ని యాక్సెప్ట్ చేయరు. విచ్ ఇస్ వై మనకి తెలంగాణలో కూడా మరీ ఎక్కువగా అటువంటి ఎజెండా సఫలీకృతం అవ్వలేదు. కాదండి, ఏపీలో కూడా కాదంటారు. అయితే జరగదు అది. ఏపీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు రవితేజ్ గారు? అంటే యాక్చువల్లీ మీరు పార్టీలు మర్చిపోయి డిస్పాషనేట్గా నిజంగా ఆబ్జెక్టివ్గా చూస్తే ఏం కోరుకుంటున్నారు? స్టేబుల్ పాలిటిక్స్, స్టేబుల్ గవర్నెన్స్ అండ్ ప్రోగ్రెస్, ఇన్స్టిట్యూషన్స్, education, medical facilities, good infrastructure, jobs. But all that was happening చాలా వరకు అని చెప్పి గత గవర్నమెంట్లో
చాలామంది విశ్లేషకులు మనకి రికార్డ్స్, నేషనల్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా చెప్పాయి. ఎందువల్ల మరి వి ఆప్టెడ్ ఫర్ అ చేంజ్? అండ్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి ఈ కొత్త ఎజెండా ఎంతవరకు జనం స్వీకరిస్తారు? సనాతన ధర్మ పరిరక్షణ స్వీకరించరు, అది ఫెయిల్ అయిపోతుంది. కానీ సక్సెస్ అవుతున్నట్టే చూపిస్తారు అది. ఇప్పుడు టీవీలో ఓ పర్సన్ వస్తాడు, చెప్తాడు, అది నిజమా? అతనికి పవర్ ఉంది, స్టేట్ పవర్ ఉంది, మొత్తం డబ్బు ఉంది, అవన్నీ అందులో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. దే విల్ ట్రై టు పాయిజన్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్, బట్ విల్ ఇట్ రియలీ వర్క్? ఇట్ విల్ నాట్ వర్క్ అండి. అండ్ ఎస్పెషల్లీ కాంపోజిషన్ చూస్తే కూడా మనకి చాలా ఏపీలో ఉండే ఓటర్లు అందరూ కూడా అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతస్థులు అందరూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక ధర్మానికి పరిరక్షణ ప్రత్యేకంగా క్రియేట్ చేసి ఒక ఏదో జరిగిపోతుందనే ఒక భావన మరి ఎంతవరకు, ఉదాహరణకి ముస్లిం సోదరులు స్వీకరిస్తారు, క్రిస్టియన్ సోదరులు స్వీకరిస్తారు, అలాగే సెక్యులర్గా ఉండే హిందూ మతస్థులు కూడా స్వీకరిస్తారు అన్నది ప్రశ్న ఇక్కడ. అంటే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ సౌత్ ఇండియాలో కూడా కానీ మతం ఇట్స్ నాట్ ద సేమ్ వే యాజ్ ఇన్ ఉత్తరప్రదేశ్, యాజ్ ఇన్ గుజరాత్. సో వీ హ్యాడ్ లాంగ్ ముస్లిం రూల్ ఇన్ హైదరాబాద్. అక్కడ కూడా దేర్ ఈస్ రిలీజియస్ హార్మనీ ఈవెన్ ఇన్ హైదరాబాద్. దేర్ ఇస్ నో అదర్ ప్లేస్ ఇన్ South India where Muslim rule was as much as it was in Hyderabad for hundreds of years. But there is a completely different attitude which North Indians kada ardham kaadu and South people adi accept cheyaru. History చూస్తే మనం we never had that kind of problems which the North had. Right. వాళ్ళ ప్రాబ్లమ్స్ వేరు, అక్కడున్న ఘర్షణలు, మతం మీద జరిగిన డిస్ట్రక్షన్ ఇక్కడ లేదు. ఎప్పుడు తీసుకురావాలని చూస్తున్నారు, వాళ్ళకి అదే తెలుసు, దట్స్ దేర్ ప్లే బుక్. వాళ్ళ గేమ్ ఆ విధంగానే ఆడగలుగుతారు. వాళ్ళు ఇక్కడ ట్రై చేస్తున్నారు రెప్లికేట్ చేయడానికి, అది వర్క్ కాదు. అది యూ విల్ నాట్ బీ ఏబుల్ టు హేట్ సో ఈచ్ అదర్ లైక్ దే వాంట్ యూ టు హేట్. ఇండైరెక్ట్గా చెప్పాలంటే సనాతన ధర్మ పరిరక్షణ కోసం సెపరేట్ వింగ్ ఒకటి ఉండాలని కానీ, సెపరేట్ కార్యక్రమాలు ఉండాలని కానీ, ఒక ధర్మపీఠము, ఒక కైండ్ ఆఫ్ లైక్ ఈ ఆశ్రమాలు ఉంటాయి, పీఠాలు ఉంటాయి, ఇవన్నీ కాకుండా ఒక రాజకీయ మెయిన్ స్ట్రీమ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండే ఒక వ్యక్తి తన పార్టీ శ్రేణులు చెప్పడం ఎవరికి చెప్తున్నట్టు ఇది? He wants to create the right feelers for his bosses. నేను చేస్తున్నాను ఇది. ఇప్పుడు కంచిపీఠం, శారదాపీఠం, ఇంకో పీఠం మనకి శృంగేరి పీఠం కావచ్చు, ఈ పీఠాధిపతులు అందరూ వాళ్ళ ధర్మ పరిరక్షణ కోసం వాళ్ళ పనే అది, వాళ్ళు అందులో మునిగి ఉంటారు. బట్ ఒక రాజకీయ నాయకుడికి అందరూ సమానం, అన్నీ ఉండాలి, అందులో నేను ఉండాలి అని భావించే ఒక వ్యక్తిత్వం ఉండాల్సిన పరిస్థితుల్లో ప్రత్యేకంగా కొంతమందిని నేను రక్షిస్తానని చెప్పడం, అది హౌ డస్ ఇట్ గో విత్ ద పీపుల్? ఇట్ ఈస్ రాంగ్ అండి, ఇట్ ఈస్ రాంగ్. పీపుల్ దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఆయనకి ఓట్స్ ఎట్లా వచ్చాయో కూడా పెద్ద ఆశ్చర్యం అది. అండ్ ఏదో ఒక రోజు ఆ సత్యం బయటకు వస్తుంది. అండ్ డెఫినెట్లీ ఐ డోంట్ విష్ టు సే ఎనీథింగ్ అబౌట్ ఇట్ నౌ, బట్ డెఫినెట్లీ దెర్ ఈస్ an element of how he secured 6.8% vote. And Ganimat అని చెప్పి 21 out of 21, it's like saying that 10th 3 times fail అయ్యి 4th time రాసినప్పుడు స్టేట్ ఫస్ట్ వచ్చాడంట. సో అట్లా అనమాట. సో ఏది కరెక్ట్ అని మనం, సత్యం వస్తుంది స్లోగా, ఎప్పుడన్నా బయటకు వస్తుంది అది, బట్ ఇట్ విల్ నెవర్ డై. ట్రూత్ విల్ కమ్ అవుట్. సో అయితే మొత్తానికి డస్ ఇట్ అలామ్ యూ, రవితేజ్ గారు, మీరు ఫార్మర్ జనరల్ సెక్రటరీ ఆఫ్ జనసేన పార్టీ అండ్ ఆల్సో సైద్ధాంతిక వ్యవస్థాపకులు, అంటే దాదాపు సిద్ధాంతకర్తగా కూడా అనుకోవచ్చు మిమ్మల్ని. డస్ ఇట్ డిస్టర్బ్ యూ దట్ వాట్ యూ సోడ్, ద ప్లాంట్ యూ సోడ్ గ్రూ అప్ ఇన్ టు అ డిఫరెంట్ ట్రీ? ఎర్లియర్ నాకు అంత డిస్టర్బెన్స్ ఉండకపోయేది, ఎందుకంటే ఐ హ్యాడ్ ఫెయిత్ దట్ అట్లీస్ట్ ఓకే హీ విల్ డూ సంథింగ్ గుడ్. But after seeing this controversy on the Laddu thing he did, then all my fears became more pronounced. And what about the Laddu controversy bothered you a lot the most? అంటే ఎంత దూరం వెళ్ళగలుగుతాడు ఈ వ్యక్తి?
ఉదాహరణకి అందులో ఆ ఇష్యూలో ఏ ఇష్యూస్ మిమ్మల్ని బాధ చేసి ఆయన దీక్ష చేయడమా లేకపోతే? దీక్ష చేయడం కాదు, దీక్ష చేయడం అది పర్సనల్ మ్యాటర్ అండి. దీక్ష చేయడం ఏముంది, దీక్ష చేసినంత మాత్రాన ఆ, నీ మనసులో ఉంది మారదు కదా. మనసులో ఉన్నది మారితేనే నువ్వు మారినట్టు. సో దట్ ఈస్ మనసులో మారలేదని మీరు ఎలా అంటారు? బికాస్ ఆఫ్ వాట్ హీ వాంట్స్ టు డూ, వాట్ హీ వాంట్స్ టు డూ, దట్ మనసులో ఏముందో మోటివ్ విల్ బి సీన్ ఇన్ యాక్షన్ కదండి. అవును. నేను చాలా బ్యూటిఫుల్గా మాట్లాడగలుగుతాను అనుకోండి, కానీ నా చేతలు బట్టే నా క్యారెక్టర్ తెలుస్తుంది మీకు, మాటలు కాదు. ఇప్పుడు ఏ చేతులు బట్టి మీరు అంటున్నారు మాటలకి చేతలకి పొంతం లేదని? ఇప్పుడు యూ సీ హిస్ యాక్షన్స్, హీ స్పీచెస్ ఇచ్చి ఈ ట్రై టు రైల్ అప్ ద పబ్లిక్ అండ్ రౌజ్ ప్యాషన్ ఇన్ ద పబ్లిక్ సేయింగ్ నేను అన్అపాలజెటిక్ హిందూని, ఎవరన్నా అడ్డం వస్తే నేను వాళ్ళతో పోరాడుతాను, నేను చాలా బలంగా గొడవ పెట్టుకోవడానికే వచ్చాను, నేను వచ్చిందే గొడవ పెట్టుకోవడానికి. ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్న పర్సన్ అట్లా మాట్లాడితే వాట్ ఈస్ హిజ్ ఇంటెన్షన్, వాట్ ఈస్ హిజ్ మోటివ్? ఎవరి మీద గొడవ పెట్టుకుంటాడు? నీకు మ్యాండేట్ వచ్చింది, నువ్వు రూలింగ్ పార్టీలో ఉన్నావు, ఒక మంత్రివి, నువ్వు ఎవరితో గొడవ పెట్టుకుంటావు? అంటే 39% ఎవరైతే వైసీపీకి వేశారో వాళ్ళతో గొడవ పెట్టుకుంటావా? వాళ్ళేనా? ఎందుకంటే తక్కిన వాళ్ళంతా మీకే వేశారుగా, టీడీపీకి వేశారు, లేకుంటే జనసేనకి వేశారు. సో 45% దాకా టీడీపీకి వచ్చింది ఓటు. సో వాళ్ళతో ఎట్లా పోరాడతావు? వాళ్ళు నీకే సపోర్ట్ చేశారు. సో ఈ 39% నువ్వు పర్సిక్యూట్ చేసేది. అదే అందుకే అడిగాను మిమ్మల్ని, ఈ పరిరక్షణ ఎవరి నుంచి రక్షిస్తున్నట్టు అని అడిగింది అందుకు. అది ఇట్స్ ఫ్యాంటమ్ అండి, ఇట్స్ ఫ్యాంటమ్. అంటే గాల్లో ఒక భూతాన్ని క్రియేట్ చేసి, ఇదిగో ఈ భూతం వచ్చి నేను తినేస్తుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వేం భయపడకు, నేనున్నా, నేను కాపాడుతాను, ఈ పరిరక్షణ బోర్డు నేను క్రియేట్ చేస్తున్నాను కదా, అది మిమ్మల్ని ఈ భూతం నుంచి కాపాడుతుంది అని చెప్తాను అనమాట. దాంతో పొలిటికల్ అడ్వాంటేజ్ వస్తుంది. దాంతో కొందరు మూర్ఖులు దాన్ని ఫాలో చేస్తారు, కొందరే ఫాలో చేస్తారు. చాలా మైన్యూట్ పర్సంటేజ్ ఆఫ్ ఆంధ్ర పాపులేషన్ విల్ ఫాలో. యా, వన్ థింగ్ మీరు అన్నది ఒకటి క్లియర్ ఏంటంటే, ఇప్పుడు బీజేపీ డైరెక్ట్గా మాట్లాడకుండా, అంటే ఇప్పుడు బీజేపీకి కదా ఉండాలి సనాతన ధర్మం అజెండా ఫ్రమ్ హిస్టరీ దట్ వీ నో. వాళ్ళు వచ్చి పెద్ద యాక్టివ్గా ధర్నాలు చేసేసి రాస్తారోకలు చేసేసి లేకపోతే ఏమి గొడవలు పెట్టేసుకోవట్లేదు, ఎందుకంటే అక్కడ ఏం జరగట్లేదు అంత. వాళ్ళకి గ్రాస్ రూట్స్లో పర్చేజ్ లేదండి, వాళ్ళకి ఏం, దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రెజెన్స్ అండి, దే హ్యావ్ నో ఇన్వెస్ట్మెంట్ ఇన్ పీపుల్స్ లైఫ్. జస్ట్ ధర్మం నేను ఫాలో చేస్తున్నానని చెప్పగానే ఓట్లు వేసేస్తారా? వాళ్ళకి మన భాష రాదు, మన పేరు పలకడం రాదు, తెలంగాణ అంటారు వాళ్ళు. తెలంగాణ అనడం ఎంత కష్టం అండి, అది కూడా అనడం రాదు, వాళ్ళు మనల్ని మీద రూలింగ్ ఎట్లా చేస్తారు? దిస్ ఈజ్ నాట్ బీజేపీ అలోన్, సేమ్ విత్ కాంగ్రెస్ ఆల్సో. కాంగ్రెస్ కూడా రాదు, నార్త్ నుంచి వచ్చే పార్టీస్ ఏది, దిస్ గాట్ నథింగ్ టు విత్ బీజేపీ అక్కడ. సో ఆల్ పాలిటిక్స్ ఈజ్ లోకల్ అండి, నీ లోకల్నే లోకల్ పర్సన్నే ఎన్నుకుంటాను. పర్హాప్స్ కాంగ్రెస్ అట్లీస్ట్ గవర్నమెంట్స్ ఫామ్ అయ్యి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు కరెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయ్యి చాలామంది తెలంగాణ మంత్రుల నుండి వీ హ్యావ్ సీన్ ఇన్ ద పాస్ట్. సో అట్లీస్ట్ ఐఎమ్ సేయింగ్ ఐ మీన్ తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం బాగానే ఉండేది. బీజేపీకి అంతవరకు లేదు, ఇంకా టైం, ఐ డోంట్ నో, టైం విల్ డిసైడ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. కానీ ఇప్పటికీ జనసేనని మాత్రం ఖచ్చితంగా ఒక ప్రతినిధిగా, ఒక ప్రాక్సీగా వాడుకుంటున్నారు. అయితే జనసేన ఈజ్ వాళ్ళ ముఖం ఇప్పుడు ఇక్కడ, అదే ఫేస్. సో వాళ్ళకి ఇప్పుడు స్ట్రగుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు తెలియదు అది. వాళ్ళు ఒక స్టేజ్కి వస్తే దే విల్ అండర్స్టాండ్ వాట్ పవన్ కళ్యాణ్ ఈజ్. కానీ పవన్ కళ్యాణ్ ఏంటంటే నౌ హీ వాంట్స్ టు బీ ఇన్ ద గుడ్ బుక్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, వెదర్ హీ డజన్, ఈవెన్ ఇఫ్ హీ డజంట్ వాంట్, హీ హ్యాస్ టు బీ, ఆర్ ఎల్స్ హీ విల్ ఫేస్ ఫైర్ ఫ్రమ్ అబౌవ్. అందులో నుంచి బయటికి రాలేడు పవన్ కళ్యాణ్. దట్ ఈస్ ద సాడెస్ట్ పార్ట్. రైట్. ఈ వ్యక్తి బీజేపీ గ్రిప్లో నుంచి బయటికి రాలేడు. దట్ ఈస్ వై హీఈస్ గోయింగ్ టు బి డిస్ట్రాయిడ్. వెరీ పవర్ఫుల్ స్ట్రాంగ్ స్టేట్మెంట్ మీరు చేస్తున్నారు రవితేజ్ గారు. బట్ లడ్డు వివాదం ఇప్పుడు మొత్తానికి ఎక్కడొచ్చి ఆగినట్టు? అది ఇట్స్ హ్యాంగింగ్ ఇన్ ది ఎయిర్ లైక్ ఎ రూట్లెస్ ట్రీ, వేరు లేని చెట్టులాగా గాల్లో ఉంది అది. దాన్ని పోక్ చేస్తే మళ్ళీ దాన్ని చేయొచ్చు, కానీ ప్రజలు ఆల్రెడీ దే ఆర్ టైర్డ్ ఆఫ్ ఇట్. అంటే ప్రజల్లో అది రిజిస్టర్ అయిందంటారు అసలు? పీపుల్ అంటే సమ్టైమ్స్ సమ్ బుల్లెట్స్ కెన్ కమ్ బ్యాక్ అండ్ హిట్ యూ ఓన్లీ. అది జరగబోతుంది అని వాళ్ళు టీడీపీ వాళ్ళు రియలైజ్ చేస్తే బెటర్. టీడీపీ వాళ్ళు రియలైజ్ చేయడం ఏంటంటే
పవన్ కళ్యాణ్ మనల్ని హీ విల్ ఇన్స్టాల్ హిస్ డాగర్ ఇన్ అవర్ బ్యాక్. అది గుర్తు చేసుకుంటే చాలు వాళ్ళు ఎప్పుడు. అంటే వెన్నుపోటు అంటారు. పవన్ కళ్యాణే వాళ్ళని దింపుతాడు. జగన్ ఎందుకు దింపరంటే జగన్తో ఫైట్ చేయడము బీజేపీకి మంచిది. ఎందుకంటే జగన్ రిలీజన్ని వాడతారు. ఆయన క్రిస్టియన్ అని చెప్పి ఆయన మీద నిందలు వేస్తారు, ఆయనని చైన్ బట్టనియకుండా చేస్తారు. అది వాడుకుంటూ వాళ్ళ ఓట్ షేర్ పెంచుకుంటారు. దిస్ ఈజ్ వాట్ దేర్ ప్లాన్ ఈజ్. దానికి టీడీపీ అడ్డం వస్తుంది వాళ్ళకి. టీడీపీ డైరెక్ట్గా వాళ్ళు చెప్పినవన్నీ చెప్పినా కానీ టీడీపీ నోట్లో నుంచి అది కరెక్ట్గా రాదు, బీజేపీకే అది సాధ్యం. సో వాళ్ళు ఎట్లా పాయిజన్ కలపాలి? ఇక్కడ జగన్ ఆపోజిషన్. జనసేనకే ఇట్స్ పాసిబుల్ అంటారు మీరైతే. సారీ, బీజేపీకే ఇట్స్ పాసిబుల్ అన్నారు, జనసేనకే ఇట్స్ పాసిబుల్ అంటారు. జనసేన ఈజ్ ఎ న్యూ పార్టీ అండి, హ్యాస్ నో రికార్డ్ ఆఫ్ ఎనీథింగ్. సో అండ్ జనసేన ఈజ్ రన్ బై వన్ గాయ్. దెర్ ఈజ్ నాట్ బిగ్ పబ్లిక్ సపోర్ట్ ఆల్సో. 6% ఓట్ అండి వాళ్ళకి, 6.8% ఓట్. ఓకే, సో వైసీపీ హాస్ 39 point something, నియర్లీ 40%. వాళ్ళకి 7 అనుకుందాము, వీళ్ళకి 40 అనుకుందాము, 45 అనుకుందాము. సో హౌ క్యాన్ 6%, 6.8% ఓట్ షేర్ ఉన్న వాళ్ళు హౌ క్యాన్ దే బికమ్ వాయిస్ ఆఫ్ 100%? కరెక్ట్, రాలేదు. సో మేజర్ ఫైట్ విల్ హ్యాపెన్ బిట్వీన్ టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ ఓన్లీ. దే ఆర్ ద డెస్పరేట్, దే ఆర్ ట్రయింగ్ టు ఎంటర్. అంతే తప్ప దానికి సనాతన ధర్మం ఒక అజెండా అంటారు. అజెండా అది. టీడీపీ ఈజ్ నాట్ గోయింగ్ టు సింగ్ దట్ సాంగ్. దేర్ ఫార్ టీడీపీని వాళ్ళు తగ్గించాలి. వాళ్ళ టీడీపీని తగ్గించి టీడీపీ ప్లేస్లో జనసేన బీజేపీ కూర్చొని జగన్తో ఫైట్ చేయాలి. వాళ్ళ డ్రీమ్ అది. దట్స్ దే డ్రీమ్. సో హౌ క్యాన్ దిస్ హ్యాపెన్ ఇఫ్ టీడీపీ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్ యూ కీప్ వాచింగ్ దిస్ లైక్ మహాభారత ఇట్ విల్ అన్వెయిల్. అంటే ఆల్రెడీ మధ్యలోనే ఎలక్షన్స్ వస్తాయని చెప్పి అక్కడెక్కడ వైసీపీ సీనియర్ లీడర్స్ కొంతమంది అనడం వింటున్నాం. అంటే బట్ వీ డోంట్ నో, టైం కాలం చాలా పొలిటికల్ బ్యాటిల్ ఫీల్డ్లో చాలా రకాల స్టేట్మెంట్స్ రావచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రజల అజెండా నెరేటివ్ డిసైడ్ చేయడానికి ఎటువైపు వెళ్తున్నాం అనే ఒక ఒక క్వశ్చన్ తోటి వాళ్ళ మిమ్మల్ని ఇన్వైట్ చేశాం రవితేజ్ గారు. సో మీరు అనడం ఏంటంటే ఈ సనాతన ధర్మం అనే అజెండా, దానికి ఒక క్లారిటీ లేదు, స్పష్టత లేదు, పరిధి లేదు. బహుశా దీనివల్ల ఏం జరుగుతుందో ముందు ముందు వీ డోంట్ నో అని చెప్తున్నారు. డోంట్ నో ఒకటి. అండ్ జనసేన అలాంగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ బీజేపీ విల్ ట్రై టు కీప్ డిస్రప్టింగ్ అండి. స్టేబుల్ పాలిటిక్స్, స్టేబుల్ గవర్నెన్స్ ఉండకుండా దాన్ని డిస్టర్బ్ చేస్తారు. దాంతో టీడీపీ క్రెడిబిలిటీ తగ్గిపోతుంది అండ్ జనసేన ప్రామినెన్స్ పెరుగుతుంది. దట్ ఈస్ దే డ్రీమ్. ఈ విధంగా మనం ప్రామినెంట్ అయ్యి నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి మొత్తం మనం హిందూవైజ్ చేసేద్దాము, దాని తర్వాత హాయిగా మనం క్రిస్టియన్తో ఫైట్ చేసుకోవచ్చు అన్నది వాళ్ళ, అది డ్రీమ్, నరేటివ్ డ్రీమ్. దట్స్ ద ప్లే బుక్. అంటే దే ఆర్ కంప్లీట్లీ రైటింగ్ ఆఫ్ 45% ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ మీరు అనడం ఏంటంటే ద వే ద పార్టీస్ రన్ని బట్టి చెప్తున్నారు. 6 కాదు, 16 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, బట్ అక్కడ విధి విధానాలు మాత్రం ఒక వ్యక్తిపై ఆధారపడి, ఒక వ్యక్తి ఆలోచన. ఎందుకంటే ఇప్పటికే ఇది అనేక మార్లు తెరపై వచ్చింది దట్ ఇన్ని రకాలుగా ఒక వ్యక్తికి అంటే అజెండాలు మారుతూ రావడం వాళ్ళ రాజకీయ ప్రస్థానంలో అనేది బహుశా చాలా అరుదుగా జరుగుతుంది. అంటే ఒకవైపు చెగువీర, ఇంకోవైపు ఇంకొక వైపు అందరూ కావాలని. ఇప్పుడు కూడా మొన్న కూడా స్టేట్మెంట్లో నేను అందరినీ గౌరవిస్తా అంటారు. మరి పరిరక్షణ ఎవరి నుంచి అంటే అది చెప్పలేము మనం. పరిరక్షణ అంటే సమాజ పరిరక్షణ ఇస్ అ గ్రేట్ అజెండా టు హ్యావ్. ఒక్క సనాతన ధర్మం మాత్రమే పరిరక్షణ అంటే అది ఏ విధంగా సాక్షాత్కరిస్తున్నది కాలం నిర్ణయిస్తుంది. రవితేజ్ గారు, విల్ వెయిట్ అండ్ వాచ్. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ.